D6 టీవీ. లంబాడి హక్కుల పోరాట సమితి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని నిజామాబాద్ టీఎన్జీఓ చౌరస్తా వద్ద సోయం బాబురావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాబురావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు లంబాడీల హక్కులను కాలరాసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు బాబురావు నాయక్ ఆరోపించారు. వారి కుట్రలో భాగంగానే హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎస్సీ జాబితాల నుండి లంబాడీల రిజర్వేషన్ను తొలగించాలని పిటిషన్ వేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చౌహాన్ బాబురాం నాయక్ వెల్లడించారు. ఇందుకు నిరసనగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో ఆ ఇద్దరు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లంబాడీలను ఎస్సీ జాబితాలో ఉంచాలని రాజ్యాంగం కల్పించిన తమ హక్కులను కాలరాసేందుకు వారు కుట్రలు పన్ని తమ రిజర్వేషన్లను దక్కకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు. వెంటనే వారు తమ లంబాడి జాతికి తక్షణమే క్షమాపణ చెప్పి పిటిషన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకొని వారిద్దరిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి తెల్లం వెంకట్రావు శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కొర్రా గంగాధర్ నాయక్, విఠల్ నాయక్, జాయింట్ సెక్రటరీ బలరాం నాయక్, సెక్రటరీ భీమ్లా నాయక్, వైస్ ప్రెసిడెంట్ ఏ దేవ్ సింగ్, జాయింట్ సెక్రటరీ ధరవత్ గోపాల్ నాయక్, యూత్ అధ్యక్షులు గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జాదవ్ ప్రవీణ్ నాయక్, కొర్రబంతి నాయక్, ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు నరేష్ నాయక్, బదవత్ రాజు నాయక్, ఆర్మూర్ మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు గజన్ లాల్ నాయక్, వర్ణి మండల జీవీఎస్ అధ్యక్షులు గుగులోత్ రాజేష్ నాయక్, ప్రవీణ్ నాయక్, నరేష్ నాయక్ తదితర బంజారా నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు దావా వేసిండు. రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ లంబాడీలు ఈ రోజు కాదు, 1931లోనే 4 లక్షల మంది జనాభా ఉన్నది. ఈరోజు మేము 40 లక్షల జనాభా ఉన్నాము. మాకు 1976లో ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో బిల్ పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదంతో మేము రిజర్వేషన్ పొందినాము. ఈరోజు అది జలమని అవుతుంది. దాన్ని చేయడం ఎవరి తరం కాదు. మాకు రాష్ట్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో తొలగవని, కానీ వాళ్ళు చేసిన వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయత్నం కోసం చేస్తున్న ఈ ద్రోహాన్ని మేము ఖండిస్తున్నాము. ఇక ముందు వాళ్ళది ఇటువంటి దౌర్జన్యం సాగది. ఇద్దరు జరిగితే మేము మొత్తం జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము. జిల్లా మొత్తం ఏకగ్రీవమై ఏకతాటిపై వచ్చి మేము ముందు ఉండి ఈ దౌర్జానికి ఉద్యమంగా పోరాడతామని సందర్భంగా తెలియజేసుకుంటాం. మీ పేరు? బాబురావు. నా పేరు బాబురావు. నేను బంజారా సేవ. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్, ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.